మహిళా బిల్లును నియోజకవర్గాల పునర్విభజనను వైసీపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. పునర్విభజన ప్రక్రియలో తెనాలి లోక్సభ స్థానాన్ని పునరుద్ధరించాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు విజ్ఞప్తి చేశారు. మీ హయాంలో కోల్పోయిన నియోజకవర్గాన్ని ఇప్పుడు మీరే తీసుకురావాలని మంత్రికి సూచించారు. స్థానిక గంగనమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమం కాలం నుండి అన్నింటిలోనూ తెనాలి ముందు వరుసలో ఉందన్నారు. తెనాలి నుండి ఎందరో పార్లమెంటేరియన్లు లోక్సభకు వెళ్లి తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. 2009లో ఎంపీగా వల్లభనేని బాలశౌర్య ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ హయాంలో తెనాలి లోక్సభ హోదాను కోల్పోయిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు తెనాలిని జిల్లా కేంద్రంగా చేయాలని తాను ప్రతిపాదించినట్లు చెప్తూ పార్లమెంటు కేంద్రంగా జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో ఆచరణ సాధ్యం కాలేదన్నారు. ప్రస్తుతం పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తనకున్న పరపతితో తెనాలికి లోక్సభ హోదా తీసుకురావాలని కోరారు. లేకుంటే లోక్సభ స్థానం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తానని శివకుమార్ వెల్లడించారు. తెనాలిలో డ్రగ్స్ వాడకం వెలుగు చూసిందని, డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారు ఎన్నికల్లో మీకోసం పనిచేసిన వారు కాదా అని శివకుమార్ ప్రశ్నించారు. న్యూడ్ వీడియో కాల్స్ దందా 2 ఏళ్లుగా కొనసాగుతున్నట్లు గుట్టు రట్టయిందని తెలిపారు. పోలీసులపైనే కూటమి పార్టీల కార్యకర్తలు దాడులు చేయడం తెనాల్లో పరిపాటైందని ఆరోపించారు. వీరికి పార్టీ పట్టణ కొల్లిపర అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, మాలేపాటి హరిప్రసాద్, షేక్ గోల్ రహీమా, మద్దాలి శేషాచలం, బూరెల దుర్గాప్రసాద్, చింక సురేష్ చంద్ర యాదవ్, కటారి హరీష్, మైలా విజయ్ నాయుడు, తాడుబోయిన బుచ్చిరాజు, కొడాలి క్రాంతి, మాజీ కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, యాతాటి అనిల్, ఆవుల కోటయ్య, గరికపూడి బాలరాజు, గుంటూరు కృష్ణ, చుక్క ఆనంద్, మట్లపూడి రాజేశ్వరరావు, కావేటి నిర్మల, కొంగర రాగమంజరి, పెచ్చింగ్ సుబాని, అక్కిదాసు కిరణ్ కుమార్ ఉన్నారు. ఈరోజు మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో అలాగే ఈ దేశంలో ప్రధానమైన అంశం మహిళా బిల్లు డీలిమిటేషన్. బహుశా ఈరోజు ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప సువర్ణ అధ్యాయం లిఖించే రోజుగా నిలిచిపోయింది అని భావించే సందర్భంలో, అలాగే తెనాలికి సంబంధించి తెనాల్లో జరుగుతున్న అభివృద్ధను, సంక్షేమను లేదా అక్రమాలను, వీటి గురించి కూడా ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగా మొదటగా దేశ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత, మహిళల్ని రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని ఆయన 5 సంవత్సరాలు పరిపాలించిన పాలనలో చూపించాం, ప్రతిపక్షంలో చూపించాం. అల్టిమేట్గా వైఎస్ఆర్ పార్టీ మహిళా పక్షపాత పార్టీగా, అది మహిళలకి తెలుసు, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకి తెలుసు. అలాంటిది ఈరోజు మహిళా బిల్లు రాజకీయ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ రావటం స్వాగతిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా బహుశా దేశంలో మొదట స్వాగతించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే డీలిమిటేషన్ ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు స్థానాల్ని, రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్ని బహుశా 50% పెంచే ఇదిగా ప్రకటించడం కూడా, అది కూడా ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఉంటాం. నేను ఇప్పుడు ఈ ప్రాంత తెనాలిని మళ్ళీ తెనాలి పార్లమెంటుగా పునరుద్ధరించాలని చెప్పి దానికి ఇప్పుడున్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం ఎంతో గొప్పది. మీ టైంలో గతంలో పార్లమెంటు పోయింది, మీకు ఇది సరిదిద్దుకునే అవకాశం కూడా మంచిదని నా అభిప్రాయం. ఈ ప్రాంత అభిమానిగా, నరనరాన తెనాల్ని ప్రేమించే వ్యక్తిగా, ఇంత చరిత్ర కలిగిన ఈ ప్రాంతం, ఎంతో రాజకీయ ఉద్దండులు కలిగిన ఈ ప్రాంతం, సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంతం, కనీసం ఇప్పుడు మళ్ళీ మీ టైంలోనే డీలిమిటేషన్ వచ్చింది కాబట్టి మీరు ప్రభుత్వంలో ఓ గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉండారు. అది ఒక్కటే కాక పొత్తులో భాగస్వామ్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తులో మీరు జనసేనలో నెంబర్ 1 స్థానంలో ఉండారు. ఇప్పుడు అవకాశం ఉంది, మీరు సిన్సియర్గా, సీరియస్గా ఈ వచ్చిన అవకాశాన్ని
ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోయిన పార్లమెంటుని మళ్ళీ నిలుపుకునే అవకాశం పునర్విభజన ద్వారా కలుగిద్ది కాబట్టి తెనాలి పార్లమెంటుని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం గౌరవ మంత్రి గారు చేయాలని మనస్ఫూర్తిగా నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోలీసుల మీద కూటమి క్యాడరు బహిరంగంగా రోడ్డు మీదే, ఇది ఆడో సాటు మాటను కూడా కాదు, బహిరంగంగా రోడ్డు మీదే పోలీసుల మీద తిరగబడుతున్నారు. పోలీసులే కొడుతున్నారు, పోలీసులు పారిపోతున్నారు. ఇది మరీ విచిత్రంగా ఉంది. తెనాలి ఖ్యాతి పెరిగింది. ఈ తెనాలి ఖ్యాతి పెంచటం అండి ఏంటి, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ చూసుకోండి. ఇది మా సాక్షి అనుకుంటారేమో, ఈనాడు ఏం చూపిద్దాం. తెనాల్లో ఎస్ఐపై మందుబాబులు దాడి, డ్రగ్స్ కలకలం, అధికార పార్టీకి ఎమ్మెల్యేకి ఎలక్షన్లో పనిచేసిన కాదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? నాదెళ్ల మనోహర్ గారు. ఈయన గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులే వీళ్ళందరూ ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు కాదా. న్యూడ్ వీడియోస్ కాల్ దందా కొత్త వస్తున్నాయి తెనాలకి. మరి ఏంది మామూలేంది, మనం పెరిగింది ఆడా హైదరాబాద్ సిటీ, మరి తెనాలని తీసుకెళ్ళొద్దు. తెనాలని అప్గ్రేడ్ చేశాడు. దేంటో నూడు కాల్స్ దందా ఏడా చుంచుపేటలో 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దీంట్లో అధికారులు కూడా లాలూచి ఉందని చెప్పుకుంటున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే సుమారు దీంట్లో 100 నుంచి 150 మంది బాధితులు ఉన్నారని చెప్పుకుంటా ఉన్నారు. నూడు వీడియో కాల్స్ తెనాలి కేంద్రంగా రొక్లైన సహాయంతో తొలగించారు. అదేవిధంగా మార్కెట్ సెంటర్లో పాత వంతెన మూల మీద ఉన్న మరో పెద్ద హోర్డింగ్ను కూడా తొలగించారు. ఫుట్పాత్ మీద ఉన్న మరికొన్ని ఫ్లెక్సీలతో పాటు చిరు వ్యాపారం చేస్తూ పాదాచారులకు అడ్డంగా ఉన్న షాపులను తొలగిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లోనే రోడ్లపైన అడ్డంకులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈయన ఎమ్మెల్యే అవగానే ఏం చెప్పాడంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 5 సంవత్సరాలు రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్టుకున్నారు. కట్టిన మాట నిజమే, మా అభిమానులు కట్టుకున్నారు, నేనేం కాదంటారు. అందరికీ అభిమానులు ఉంటారు, అభిమానులు కట్టుకుంటారు. వాళ్ళ డబ్బులతోనే కట్టుకునేది పాపం, మా డబ్బులు కాదు. నాకు కట్టినా వాళ్ళ డబ్బులే, మా అభిమానులే. మనోహర్ కట్టినా వాళ్ళ అభిమానులే కడతారే, మరి అదేమో నాకు తెలియదు. ఎవరికి కట్టినా రాజకీయాల్లో అభిమానులే కడతారు. వాళ్ళు ఏదో పాపం పుట్టినరోజుకో లేకపోతే ఏదో నాకేసి ఉంటే ఎవడైనా ఫ్లెక్సీలు కట్టుకుంటే సహజం. దీన్ని తెనాల్లో ఫ్లెక్సీ రహిత తెనాల్ని తీసుకొస్తా అన్నాడు. చూశారుగా వాయిస్ ఓవర్ వెనకమాల, ఫ్లెక్సీ రహిత తెనాలి. యాడ తెచ్చే బాబు, నీ కూటంలో ఒకడేమో నా ఫ్లెక్సీ కడతలేదని ఆడు రోడ్డు మీదకి ఎక్కారు. నీ పార్టీలోనే నీకు మొన్నటిదాకా గట్టేవాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఫ్లెక్సీ ఓనర్నే ఏదో పదవి వేసినట్టు ఉండవు. సంతోషం పాపం, ఆడు కృతజ్ఞత ఆడు బాగా చేశాడు, నేను మెచ్చుకుంటా. దేశం అంతా ఫ్లెక్సీలు కట్టావు, తెనాలి మొత్తం. అసలు తెనాల్లో ఇప్పుడు వెళ్దాం. ఏంది ఇది, ఫ్లెక్సీ రహిత తెనాలి అని మాట్లాడి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు. ఇట్లాంటి నా ప్రభుత్వంలో నా హయాంలో జరగవు అని చెప్పింది నువ్వు, మేం కాదు. మేము ఇప్పుడు కట్టుకున్నాం, ఇప్పుడు మీ జనసేన వాళ్ళు లేకపోతే ఇంకెవరన్నా ఫ్లెక్సీలు కట్టుకుంటే మాకేం దురద లేదు, మాకేం అసూయ లేదు. ఎవరైనా కట్టుకుంటారని మేము చెబుతాం. రాజకీయాల్లో ఉన్నాక ప్రతి అభిమానులు ఉంటారు, రాజకీయ పార్టీలు అన్నాక అభిమానులు ఉంటారు. పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు, పార్టీ లీడర్ యొక్క ఫ్లెక్సీలు కట్టుకుంటారు. కానీ మనం చెప్పింది ఏంటి సమాజానికి, ఫ్లెక్సీ రహిత తెనాలి. ఇవాళతో తెనాల్లో ఫ్లెక్సీ అనేది ఉండదు. ఏ రాజకీయ నాయకుడికి కడతానికి వెళ్ళలేదు, ఎవరికి కడతానికి వెళ్ళలేదు అన్నాడు. ఈయన కట్టుకుంటున్నాడు. చూడు ఏమంటారు దీన్ని, తెనాలి మొత్తం ఫ్లెక్సీలు. ఇంకా అభివృద్ధిని తీసుకొచ్చాడు. ఏంటి, కరెక్ట్గా స్వరాజ్ స్టాయిల్ సెంటర్ దగ్గర నుంచి సత్యనారాయణ పార్కు, అంటే మంత్రి గారి కార్యాలయం ఉన్న 500 గజాలు, 500 మీటర్లు. ఎందుకు అక్కడ మంత్రి గారి కార్యాలయం ఉంది. ఈ మంత్రి గారి కార్యాలయానికి మాత్రం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి టౌన్ బార్కు లైటింగ్ పెట్టాడు. ఈయన మాత్రం లైటింగ్ పెట్టాడు. ఎక్కడికి, స్వరాజ్ స్టాయిల్ సెంటర్ దగ్గర నుంచి మంత్రి గారి కార్యాలయం దాకా హడావుడిగా ఆగ మేఘాల మీద డివైడర్కి లైటింగ్ తీసుకొచ్చాడు. అందంగా ఉంది, బాగుంది, నేను చూసా, అందంగానే ఉంది.
నేనేమంటున్నానంటే అయ్యా మంత్రి గారు నీ కార్యాలయం దగ్గరే కాదు, ఆ బోస్ రోడ్డు మొత్తం పెట్టాలిగా, బాగుండేది కదా, తెనాలి అందం వచ్చేది కదా. ఎక్కడైతే సత్యనారాయణ పార్క్ దగ్గర, చంద్రావూరు పార్క్ దగ్గర నుంచి నీ కార్యాలయం దాకా లైటింగ్ ఏంటి స్వామి? ఆ బోసు రోడ్డు మొత్తం ఇదే లైటింగ్ పెడితే బోసు రోడ్డు అంతా అందంగా ఉండేది కదా. ఈ తెనాలికి మెయిన్ బజార్, అది మార్కెట్ సెంటరు. అనునిత్యం ప్రజలు రోజు కనీసం 2 లక్షల మంది జనాభా సంచరించే ప్రధాన వ్యాపార కూడలి, అది తెనాలికి ఎంతో అందం వచ్చేది కదా. కేవలం స్వరాజ్ థియేటర్ దగ్గర నుంచి రాజ్యం థియేటర్ దాకా ఒక 500 మీటర్లో నీ పార్టీ కార్యాలయమో లేకపోతే నీ ఆఫీసో ఉందని చెప్పి సెంట్రల్ లైటింగ్ వేసుకునేది. చూడండి, మళ్ళీ ఇంకెక్కడ ఇలా తెనాల్లో సెంట్రల్ లైటింగ్ ఇది మొత్తం. ఇక రోడ్లు, తెనాల్లో ఏ సెంటర్కైనా వెళ్దాం, గుంటల మయం. గుంటలు ఎందుకు తెనాల్లో? అసలు రోడ్లు తెనాల్లో ఎందుకు ఈ దౌర్భాగ్యం వచ్చిందంటే ఈయన మూలనే. ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. ఈయన అప్పుడు బహుశా స్పీకర్గా ఉన్నప్పుడు కృష్ణానది నుంచి ప్రతి ఇంటికి కుళాయి అని చెప్పి ఓ స్కీమ్ తీసుకొచ్చి అండర్గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వేసాడు. ఈయనను అప్పుడున్న బాలశౌరి గారు. తెనాలి ప్రాంతంలో కూడా వాటర్ అవసరం ఉంది అని, అదేదో 100 కోట్ల రూపాయలు. అది వేసిన దగ్గర నుంచి ఈ తెనాలకు దరిద్రం పెట్టింది. ఇంటింటికి వాటర్ రావట్లా, రోడ్లను బాగలగొడతాం. ఏ రోడ్డు అయినా, రోడ్డు ఎత్తే రోడ్డు బాగలగొట్టాల్సి వస్తుంది. తెనాల్లో అనునిత్యం కొత్త రోడ్డు వేసినా 2 నెలల్లో బాగలగొట్టాల్సి వస్తుంది. తెనాలి మొత్తం టౌన్లో ఉన్న ప్రతి ఏరియా గుంటల మయం అవటానికి కారణం ఇదే కారణం. రత్నా డాష్ దగ్గర రోడ్డు వెడల్పు చేసి నేను సంతోషపడ్డా. రత్నా డాష్ దగ్గర మంచి రోడ్డు పడుతుంది, ఇటు ఇది చేశారు. చివరికి ఏం చేశాడు, రోడ్డు వేసి ప్రజల కోసం అనుకున్నా నేను. వెడల్పు చేశాడు, బాగానే ఉంది. ఏంటంటే ఆడ మన జనసేన కార్యకర్తకి తృప్తి క్యాంటీన్కి ఇచ్చాడు ఖాళీ చేసి. చూడండి, తృప్తి క్యాంటీన్ ఆడ ఆ రోడ్డుని, మున్సిపల్ స్థలాన్ని, గాంధీ గారి విగ్రహం అన్నింటినీ తీసి రోడ్డు వెడల్పు చేస్తే అబ్బా పెద్ద రోడ్డు అవుతుందిలే, బాగుంది, ఓ మంచి సెంటరు విశాలంగా వస్తుంది అనుకుంటే ఆ రోడ్డు వేసి ఏం చేశాడు, తృప్తి క్యాంటీన్ అంట, క్యాంటీన్ పెట్టేసాడు. క్యాంటీన్ పెట్టిన వాళ్ళు ఆ రోజు షామ్యాన్ వేసి ఆ స్థలం మొత్తం ఆక్రమించాడు. ఇది వాస్తవం కాదో చూసుకుందాం. చూడండి, రోడ్డు వేసి మళ్ళీ దానికి ఒక ప్లాట్ఫామ్ పెట్టి, ప్లాట్ఫామ్ మీద క్యాంటీన్ ఎవరికి ఇచ్చాడు? సరే, ఎవడు రాజకీయ నాయకులు అన్నాక వాళ్ళు పనిచేసిన వాళ్ళకి ఇస్తారు. నా సమస్య అది కాదు, ఎవరికైనా ఇచ్చుకుంటారు ఏమో. కానీ నువ్వు అభివృద్ధి గురించి చిలక పలుకులు మాట్లాడితే కరెక్ట్గా ఓ 4 రోజులు కాలువలు ఎమ్మడి తిరిగాడు కొత్తలో. ఈ కాలువలన్నీ నీరు పారటలేదు, ఈ కాలువలు ఆక్రమణలు జరిగినాయి, ఈ జరిగినాయి అని చెప్పాడు. చివరికి దాని ఎదురుగా కాలువలకి ఈయనే స్వయంగా మంత్రి గారే చూడండి ఆడ కాంప్లెక్స్ కట్టాడు, కాలువ పూడ్చి చేసాడు. రైతు బజార్, ఆ రైతు బజార్ పక్కన కాలువ పూడ్చి షాపులు కట్టాడు. పబ్లిక్ కాలువలు పూడ్చటం వలన, లేదు కమర్షియల్ ఏరియాలో, లేదు షాపుల ఏరియాలో కాలువలు పూడ్చి దాని మీద షాపులు కట్టుకుంటుంటే ఆ మురుగు తీయటానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి నువ్వే మున్సిపాలిటీ వాళ్ళ చేత మురుగు కాలువని పూడిపిచ్చేసి దానిపైన షాపులు చూడు ఇంకా ఓపెన్ అవ్వాల, బహుశా ఓపెన్ చేస్తున్నారు. ఏంది ఇది అంటే, నియోజకవర్గంలో మీరు శాసనసభ్యులైన ఈ 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం ఏం జరిగిందో చెప్పమంటున్నాను. నేను ఇంత చెప్పినట్టు నేను సచివాలయాలు కట్టాను, ఆర్బీకే సెంటర్లు కట్టాను, వెల్నెస్ సెంటర్లు కట్టాను, హాస్పిటల్స్ కట్టాను. నువ్వు ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో రాజధానికి పోటీగా, విజయవాడకు పోటీగా, గుంటూరుకు పోటీగా అని చెప్పి ఇంతవరకు ఇక్కడ ఏమీ చేయకపోగా తెనాల్ని డ్రగ్స్ కేంద్రంగా, నూడు కాల్స్ కేంద్రంగా కొత్తవి తీసుకొచ్చాడు. అంటే పోటీ పడదామంది దీంట్లోనా? మేము దాంట్లో అనుకున్నాం, అభివృద్ధిలో అనుకుంటున్నాం. అంటే నువ్వు చెప్పిన పోటీ అనేది దీంట్లో అని ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి. ఈ పునర్విభజనలో ఈ తెనాలి పార్లమెంటు నన్ను నిలపమని, మీ హయాంలో పోయిన ఈ పార్లమెంటుని మళ్ళీ చిత్తశుద్ధితో పనిచేసి ఈ తెనాలిని పార్లమెంటుగా పునరుద్ధరించడానికి కనీసం కృషి చేయమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. నేనైతే ఓపెన్గా చెబుతున్నా, నేను తెనాలి పార్లమెంటు పునరుద్ధరించాల్సిందే. దీని మీద ఉద్యమం చేయటానికైనా నేను రెడీ.
సింగిల్ ఎజెండా నియోజకవర్గ పునర్విభజన బిల్లు ఆమోదం జరిగినాక తెనాలి పార్లమెంటు పెట్టాల్సిందే. తెనాలి పార్లమెంటు కావాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల అందరి కోరిక. దానికోసం అన్నాబత్తుని శివకుమార్గా అందరిని కలుపుకొని తెనాలి పార్లమెంటు పునరుద్ధరణ జరగాలని దానికోసం పోరాటం చేయటానికి కూడా నేను రెడీ చేస్తాను కూడా. ప్రభుత్వాన్ని డెఫినెట్గా మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా. అది కూడా చెబుతున్నాను నేను. దీంట్లో నాకేం భేషాలు లేవు. ఈ తెనాలి పార్లమెంటును మళ్ళీ పునరుద్ధరించే అవకాశం వచ్చింది కాబట్టి ఈ జిల్లాలో అతిపెద్ద ప్రాచుర్యం కలిగిన, ప్రాధాన్యత కలిగిన, చరిత్ర కలిగిన తెనాలి ప్రాంతాన్ని, తెనాలి పార్లమెంటుని పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటూ దాని మీద పోరాటానికి కూడా రెడీ అవుతానని చెప్పి, ప్రభుత్వంలో ఉన్న మీరు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మీరు డెఫినెట్గా దీన్ని తెనాలి పార్లమెంటుని పునరుద్ధరించడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.